లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదొల్ల జాతి మీకెందుకు గొరగాదు. అడుగడుగున అవినీతి రాజ్యమేలుతుంది, సామాన్యులనే లంచము పీడిస్తూ ఉంది. ఇక మరి లోకం మీద ధనవంతులకు ఒక న్యాయం నడుస్తుందట, పేదోనికి ఒక న్యాయం నడుస్తుందట. ఏం కదో చూద్దాం పారి. వారే వా, తాగిన వాళ్ళదే పాట సాగిన వాళ్ళదే ఆట అన్నట్టు మేడ్చల్ మున్సిపల్ అధికారులు ఆడిందే ఆటనాట, పాడిందే పాటనాటనులా. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖం చూసి బొట్టు పెడుతుర్రాట ఈ శుద్ధపూస అధికారులు. పేదోడు గింతంత ఇల్లు కట్టుకుంటే దానికి అధికారులు ఈ వంక ఆ వంక పెట్టి నానా ఇబ్బందుల పాలు చేస్తారు. అదే బలిసినోడు అంతరాల మీద అంతరాలు మేడల మీద మేడలు కట్టుకుంటే కళ్ళు మూసుకొని పర్మిషన్లు ఇచ్చి కథ నడిపిస్తుర్రాట లోపటంగా. ఇక వీళ్ళకు తోడు ఉప్పుల పప్పు కలిసినట్టు తాటి చెట్టుకు గంధం మూసినట్టు మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఈ అధికారులకు సద్దులు మోసి మమ అంటుర్రాట. నుల్లా అవ్వ లజ్జ పోయి సిగ్గొస్తుంది. ఇక ఈ ముచ్చట మీద కండెర్ర చేసిన మేడ్చల్ జనాలు అక్రమ నిర్మాణాల భాగవతము బయట పెట్టాలని మన తెలంగాణ టీవీకి మొరాయిర్రుల్లా. ఇక మరి చూస్తుర్రా ఓ పై స్థాయి అధికారులు, జర్ర గిటు ఓ కంట కనిపెట్టి జర ఈ వంకర టింకర అధికారులను అద్దులో పెట్టుకోవాలని, పేదోళ్లకు న్యాయం చేయాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుందో. తస్మాత్ జాగ్రత్త పైలం.